చూపేంట్రా దొంగతనం చేస్తావరా దొంగతనం చేస్తావరా రే చానంత లేవు నువ్వు దొంగతనం చేస్తావరా రే పట్టుకోరాని పట్టుకోని ఎక్కడి పారిపోతావరా నువ్వు నా చిరుకుల్లోకి పారిపోతావరా రే మిమ్మల్ని కొట్టకూడదా సార్ నేనెవరు మనిషినో తెలుసా నువ్వెవరి మీద చేస్తున్నావో తెలుసా ఎవరు మంచి సార్ మీరు జానీ బాయ్ జానీ మే మనిషిని నమస్తే సార్ మన కురాడే వదిలేయండి వీడేనా మీ జానీ బాయ్ అవును అరే నువ్వు అట్లనే చూస్తుండ్రా అట్లనే చూస్తుండు ఇంకేంటి సార్ విశేషాలు పిల్లలు వదిన బాగున్నారా సార్ ఈడు జానీబాయ్ మనిషి అంటరా వీని కొట్టకూడదంట దొంగతనాలు చేయడమే కాకుండా ఏదో బిల్డప్ కొడతారా రే నువ్వు ఎంత కలరింగ్ ఇవ్వకపోతే వాడు నాకు వార్నింగ్ ఇస్తాడా చూడురా చూడు రే చూడురా మీ జానీబాయ్ ఎట్లా కొడతాను చిన్నపిల్లడు తెలియక బాగుంటాడు మీరు చెబుతా ఇది ఉంచండి ఏంద్రా వజన్ తగ్గింది బ్యాంకులో కూడా అయిపోయింది సార్ తీసుకెళ్ళండి వెళ్తున్నా సార్ ఎప్పుడు నీ గురించి చెప్పడం కాదు అప్పుడప్పుడు నా గురించి కూడా చెప్పడానికి చెబుతావులే ఏం వాగేవరా నా గురించి నువ్వు పెద్ద పుడింగ్ అనుకొని నీ పేరు చెప్పా డబ్బులు తింటావేంటి వాడిని కొట్టకుండా తెరక వెళ్ళి కొట్టమంటావేంటి కొట్టావా ఎద్దులా ఉన్నావు వాడిని కొట్టొచ్చు కదా ఏంట్రా కొట్టేది పోలీసురా ఏంటి పోలీస్ మనం జనం దగ్గర డబ్బులు నొక్కేస్తే వాడు మన దగ్గర నొక్కేస్తున్నాడు ఏంటి తేడానా డ్రస్సురా డ్రస్సు అది ఉంటే వాళ్ళని ఆపేవాడు ఉన్నాడు అడిగేవాడు ఉన్నాడు ఆడు పోలీసురా పోలీసు రై నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంట్రా నీ దగ్గర ఉంటే నా కెరీర్ అర్థమైపోయింది మానేస్తా మానేసి డ్రెస్ వేస్తా పోలీస్ డ్రెస్ వేస్తా పోలీస్ అయిపోతా ఏది నువ్వెవరి మీద చెయ్యేస్తున్నావో తెలుసా కాబోయే పోలీస్ చెయ్యి అప్పుడే నాకు పోలీస్ అవ్వాలని బలంగా పడిపోయింది. పోలీస్ అవ్వాలంటే చదువుకోవాలని చెప్పారు. అందరిలా స్కూల్లో చదువుకోవడానికి నాకు అమ్మా బాబు లేరు. అందుకే పగలు పని చేసుకుంటూ రాత్రి బడిలో చేరా. చదువు ఎక్కేది కాదు, కానీ మైండ్లో మాత్రం పోలీస్ అవ్వాలి. పోలీస్ అయితే ఎంత సుఖమో కళ్ళారా చూసేవాడిని. వచ్చింది రాంగ్ రూట్, పైగా లైసెన్స్ లేదని 100 నొక్కేయచ్చు, దొంగోడి దగ్గర సగం నొక్కేయచ్చు, ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరి దగ్గర నొక్కేయచ్చు, అంతెందుకు అసలు ఎవరినైనా తొక్కేయచ్చు. అప్పుడప్పుడు పోలీస్ సినిమాలు చూసి డైలాగులు కూడా ప్రాక్టీస్ చేసేవాడిని. ఈ కొండవీటి చుట్టుపక్కల నేరాలు ఘోరాలు చేసి నీలాంటి నీచుడు కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టి సమూలంగా సర్వనాశనం చేసి సింహాన్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. నీది 1వ తరగతి తప్పిన బ్రెయిన్ అయితే నాది డిగ్రీ చదివిన బ్రెయిన్. నీ ఇంట్లో బాంబులుంటే నా ఒంట్లో దమ్ముంది, నీ జేబులో డబ్బుంటే నా జేబులో రివాల్వర్ ఉంది. ఇదే రివాల్వర్ నువ్వు తీస్తే ఇల్లీగల్, నేను తీస్తే లీగల్. మనిషిని నువ్వు చంపితే హత్య, నేను చంపితే రక్షణ. మీసం నువ్వు తిప్పితే రౌడీయిజం, అదే మీసం నేను తిప్పితే హీరోయిజం. స్టేషన్ వదిలిపెట్టి సెంటర్కి వెళ్దామా? రెడీ? ఒంటి మీద కాకి బట్టలు ఉంటేనే నేను ఇన్స్పెక్టర్ని, లేకపోతే నిన్ను మించిన రౌడీని రా. కమాన్, ఏ సెంటర్కి వెళ్ళి కొట్టుకుందాం. జగదామా, శరత్, సంగం, చెప్పు. మెల్లగా కష్టపడి ఎలాగోలాగా 10th పాస్ అయ్యా. ఆ తర్వాత డిగ్రీ చాలా కష్టమైపోయింది. ఒక స్టేజ్లో వదిలేద్దాం అనుకున్నా, కానీ దేశంలో జరిగే ప్రతి కుంభకోణం నన్ను ఇన్స్పైర్ చేసేది. అయ్యో ఇందులో నేను లేనే అని బాధపడేవాడిని. నేనెప్పుడు ఎదుగుతాను, నేనెప్పుడు పోలీస్ అవుతాను అని రాత్రులు నిద్ర పట్టేది కాదు. అన్నా చదవకట్లేదన్నా, డిగ్రీ కావాలంటే ఇంకో 5 ఏళ్ళు అంటున్నారు. ఎలా? చదవరా, కష్టపడి చదివితే ఎక్కుద్ది. కష్టపడి కొనేస్తే ఏంటి? డబ్బులు ఇచ్చి డిగ్రీ కొనేస్తా. మొత్తానికి ఆడిని ఎండి పట్టుకొని మెల్లగా డిగ్రీ కొనేసా. నేను జెన్యున్గా పాస్ అయింది ఫిజికల్ టెస్ట్ ఒకటే. ఫైనల్గా నా అదృష్టం బాగుండో మీ కర్మ కాలో నేను సబ్ ఇన్స్పెక్టర్ అయిపోయా.
పోలీస్ You're under arrest. నాకే తెలీదు ఆగరా రే. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. మరి నన్ను చూసి ఎందుకు పరిగెడుతున్నావు? నాకు పోలీసులు అంటే చచ్చేంత భయం. మీరు పోలీసు ఏమనుకోని నిన్ను కాల్చి జానీ భాయ్, నీలో నీ భయమేరా నన్ను పోలీసుని చేసిందే? జానీ భాయ్ డ్రెస్ చేస్తా, పోలీస్ డ్రెస్ చేస్తా, పోలీస్ అయిపోతా. సారీ సార్, నువ్వు పోలీస్ అవుతావు అనుకోలేదు సార్. సర్లేగానే ఇందాక పరిగెత్తున్నాడు ఎవడు? నాకు తెలీదు. తెలీదా? నిజంగా నాకు తెలీదు. కానీ చచ్చిపోయి మొత్తం సూర్యగాడే. సూరిగాడా? చచ్చిపోయాడా? అవును, వాడు సూర్యగాడి చెప్పి పారిపోవడం చూశాను సార్. ఏది డెడ్ బాడీ ఏది? చూపిస్తాను, తీసుకురా. పాపం వీడే సూర్యగాడు. ఏంటి స్టోరీ? వీడు మాధవ్ గారి తమ్ముడు. వీడి గ్యాంగ్ కి ఆ షకిల్ గడి గ్యాంగ్ కి అస్సలు పడదు. వీడిని చంపడానికి ఆ షకిల్ గడి గ్యాంగ్ చాలా సార్లు ట్రై చేసి ఫెయిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఎవడో వచ్చి ఈ నేసి వెళ్ళిపోయాడు. షకిల్ గడికి ఇడికి పడదు అంతేగా? నువ్వు ఆ షకిల్ గడి కొంచెం ఇటు శవాన్ని అమ్మేద్దాం. శవాన్ని అమ్మేస్తావా? కొంచెం హలో, నిన్న సూరిగాడు నా కళ్ళ ముందే ఉన్నాడు. ఏసైనా వద్దా? ఎవడ్రా నువ్వు? నేను ఎవడైతే నీకు ఎందుకురా? ఏసైనా వద్దా? నువ్వు ఎవడో నాకు అనవసరం. నిజంగా వాడిని వేసేస్తే నీకు 10 లక్షలు ఇస్తా. అయితే 6 గంటలో టీవీ చూడు, స్క్రోలింగ్ వస్తుంది. ఒరే నువ్వు మా స్టేషన్ ఫోన్ చేసి కానిస్టేబుల్ రమ్మను. ఒరే గురువు అన్న గౌరవం కూడా దీనికి. హలో, హలో. నేసా నువ్వు హ్యాపీయా? ఎప్పట్రా నువ్వు? వాడిని చంపడానికి మస్తు సార్లు ట్రై చేశావు. నువ్వు వాడిని సింపుల్ గా లేపేశావు. డబ్బు ఎక్కడికి పంపించాలో చెప్పు, లేదా ఒక్కసారి రా, నిన్ను చూడాలని ఉంది. టైం వచ్చినప్పుడు కలుద్దాంలే గానీ 10 లక్షలు బ్యాగ్ లో పెట్టి రెడ్ రోజ్ కెఫేకి పంపించు. అలాగే. ఓకే. డబ్బులు తెచ్చుకుందాం పదా. చూసిన మర్డర్ కి 10 లక్షల. షకిల్ గడి ఇంటికి పోదాం పదా. ఇంకెందుకు, డబ్బులు ఇచ్చేసారుగా. ఆడికోసారి నన్ను చూడాలని ఉందంట, కలిసేసి వద్దాం. పోలీస్, అనవసరంగా నన్ను చూడాలనుకున్నావు. నేను ఎప్పుడు అనుకున్నాను? మర్డర్ చేస్తే పోలీసులు రారనుకున్నావా? అబ్బే, మర్డరా? మర్డర్ ఏంటి సార్? మర్డర్ ఏంటా? సూర్యగాడిని చంపిన సంగతి మాకు తెలియదు అనుకున్నావా? మర్డర్ జరిగిన స్పాట్ లో షూటర్ ఫోన్ దొరికింది. మర్డర్ కి ముందు వెనకాల నీకు ఫోన్ చేసినట్టు ఇందులో కాల్ లిస్ట్ లో ఉంది, చూసుకో. 100 మంది ఫోన్ చేస్తూ ఉంటారు సార్. అవన్నీ పట్టుకొని మీరు నా దగ్గరికి వస్తే ఎలా? నువ్వెవడో నాకు తెలదు. లేపేస్తే 10 లక్షలు ఇస్తా. రెడ్ రోజ్ క్యాఫే సరిపోద్దా, లేకపోతే కంట్రోల్ రూమ్ పట్టుకెళ్ళి మొత్తం కాన్వర్సేషన్ వినిపించనా? అయ్యరే లేపు. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, చూడదు సార్. వదిలేస్తా. నాకు నచ్చే ఫిగర్ ఒకటి చెప్పు. 10 లక్షలు ఇస్తాను సార్. నీ అబ్బా షూటర్కి పోలీస్కి తేడా లేదారా? రెస్పెక్ట్ లేదా? రేట్ ఒకటేనా? సార్ 20 లక్షలు క్యాష్ రెడీగా ఉంది సార్. వామ్మో వామ్మో, గంట తిరగకుండా 30 లక్షల. చచ్చిపోయింది మాధవ్ గారు తమ్ముడుగా, ఆడింటికి వెళ్దాం పద. ఏంటి కావలేదా? ఆ పొంచు కావడే
ఇట్లా జరిగింది ఏంది కాక నాకు? నీతో కొంచెం మాట్లాడాలి. ఏంది? తమ్ముడు అంటే నీకు బాగా ఇష్టం అనుకుంటా. ఇష్టమే కాదు సార్, నా కొడుకు లెక్క నా కొడుకున్న ఎక్కువ సార్, ఎక్కువ. నీ తమ్ముడిని ఎవడు చంపాడో నా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రూఫా? అంటే బొట్టవ షకిల్ కూడా ఉంటాడు. నీ తమ్ముడిని ఎవడు చంపాడో ఆ షకిల్ గాడికి కూడా తెలీదు. మళ్ళీ ఎవడు చంపిండు? ఎవడు? నీకెందుకులే, ఆ ప్రూఫ్ తో కేసు ఫైల్ చేస్తా. ఆ ప్రూఫ్ నాకు ఈ కేసు పక్కకు పెట్టి ఒక కొడుకు నిన్నే దఫనాయించేసి నేను చూసుకుంటా. నువ్వు ఇషి నేను కేసు ఫైల్ చేస్తే గవర్నమెంట్ నాకు గోల్డ్ మెడల్ ఇచ్చుద్దయ్యా. గోల్డ్ మెడల్ అన్నా, నీకు ఎన్ని పైసలు కావాలో చెప్పు, నేను ఇస్తా. తీసుకోపోయి బంగారం పిటికలు కొనుక్కో. తమ్ముడు చచ్చిపోయాడు, నువ్వేమో బాధలో ఉన్నావు, ఆడాలని చూస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. మరి ఇప్పుడు గబుకునో 10 అడిగితే మరి ఇంట్లో ఉందో లేదో. అన్నా 10 ఏంది, నీకు 20 కావాలా? 20 తీసుకో. అబ్బే రామలింగం ఇక్కడ రావే. అన్నా గాడు ఎట్లుంటాడో చూపి కొడుకుని తుక్కుడలు కొట్టి జిందా తలగబెట్టేస్తా. గీసాలే కదా. వారిని నా దగ్గర పెరిగావు. వామ్మో వామ్మో, నీకు ఇన్ని ఆలోచనలా, ఇన్ని తెలివితేటలా? నీ దగ్గర పెరగలేదు కాబట్టి ఎన్ని తెలివితేటలు. 5 ఇస్తా, మూసుకొని ఇంటికెళ్ళి పడుకో. ఇంకేంటి పడుకోలేది? నువ్వు ఉన్నావు చాలు. హైదరాబాద్ మొత్తాన్ని కుమ్మేస్తా. ఏంటి కుమ్మేసేది? రేపటి నుంచి నేను ఇక్కడ ఉండట్లేదు, వేరే స్టేట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏ స్టేట్ కి? సీమాంధ్ర, వైజాగ్. దాన్ని వేసేద్దారా? వద్దన్నా, ఏ కొంచెం పండగుంట్లా. అదే మనకి అడ్వాంటేజ్. దాని మెడలో చూడు, దానిలాగే చేయని ఎలా తలతలలాడిపోతుందో. మెరుస్తుంది కూడా నువ్వు. వేసేద్దాం. బీరకాయ, వంకాయ. అక్క వంకాయ ఎంత? కిలో 45 తమ్ముడు. నేను అడిగింది ఒక వంకాయ ఎంత అని. మరి మీ ఇద్దరు ఎంత మైకం కొన్నారేటే? మొఖము నల్ల బలి అడుగదే ఈడు బాగు చూడు, ఎప్పుడు దొంగతనాలు చేశారు? దొంగతనం మానేస్తాం సార్. మానేస్తారా? నేను చెప్పింది మానేమని కాదురా, థింక్ బిగ్ రా, థింక్ బిగ్ అండి. థింక్ బిగ్ పెద్దదిగా. ఏమిటోరా, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఈ చినిగిపోయిన బనీన్లు ఏంటి, ఈ గోల్ ఏంటి? ఏదైనా తిన్నారా? ఏం తెలియదు సార్. ఏం అడిగారు సార్? ఇంతవరకు ఎవరు మమ్మల్ని ఇలా అడగలేదు. మీరు అలా అడుగుతుంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి సార్. ఏం లేదురా, మీకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఇలా తయారయ్యారు మీరు. అవునండి. పదండి పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి ఎందుకు సార్? ఏదైనా తిన్న తర్వాత మాట్లాడుకుందాం రండి. మీ ఇంటికండి? రండ్రా. దా, దా, నా బంగారం దారా. ఏంటో హై బాబాయ్ బాబాయ్, ఏనే మీ కొంప అదిరిందండి. కడుపు నిండా భోజనం పెట్టారు. ఈ రోజు ఇంతకన్నా మాకు ఇంకేం కావాలి చెప్పండి. ఈ రోజేంట్రా, 3 పూట్లు ఇక్కడే మెక్కండి. నా ఇంట్లో నాతో పడుకొని పోండి, దర్జాగా దొంగతనాలు చేసుకోండి. వచ్చిన దాంట్లో 50-50 పంచుకుందాం. మీరు మా కంటికి దేవుళ్ళ కనిపిస్తున్నారండి. పోలీసు వాళ్ళందరూ మీలాగే ఉంటే మాకు ఈ గొడవలు ఎందుకు ఉంటాయి చెప్పండి. ఉందాం లేరా. కాకపోతే ఈ రోజు రాత్రికి మీకు అసైన్మెంట్ ఇస్తాను రా. చెప్పండి సార్. స్పీక్ అవుట్. ఈ పెట్ క్రాస్ శాండ్వి గురించి మీకు ఐడియా ఉందా? అదెందుకన్నా, దాని కుక్కల మీద చైన్ వేస్తే తప్ప దాని మీద ఒక చైన్ వేసుకోదు. చెప్పేది బే. దాని కెనల్లో కాస్ట్లీగా ఎత్తుకొచ్చేయడానికి ఏముంటదంటావు? ఆ కెనల్లో కాస్ట్లీ శాండ్వి అండి, మిగతావన్నీ కుక్కలేనండి. ఆ కుక్కల్ని ఎత్తుకొచ్చేద్దాం. కుక్కలనా? కుక్కలు ఎందుకండి? కుక్కల్ని ఎత్తుకొచ్చేయండి రా. పదరాని అన్నిటి వచ్చేసారా? ఇన్నున్నాయేంటన్నా? గట్టిగా మాట్లాడుకో. అనాథ కుక్కలు ఎంత వైల్డ్గా ఉన్నాయేంటన్నా? ఫ్రీగా ఫుడ్ పెడితే మనం కూడా ఇలాగే తయారవుతారా? నోర్మి, మనల్ని నమ్మి మన దేవుడు మనకు అసైన్మెంట్ ఇచ్చాడు. ఈ మిషన్ ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, కుక్కని కుక్కలాగే కరవాలి. అంటే మన ఇద్దరు చెరు కుక్కని కరిసామనుకో, ఇవే మన వెనకాల ఫాలో అయిపోతాయి. అలాగే